సో 'బిగ్ బాస్‌కి' వెళ్ళొచ్చిన తర్వాత చాలా మూవీస్‌లో చేశారు. కొన్ని మంచి మంచి ఆఫర్సే వచ్చాయి గదా! యెస్. సో ఆఫ్టర్ దట్ ఎందుకు మళ్ళీ మూవీస్ చేయడం లేదు? అమ్మా! గుడ్ క్వెషన్‌లు అడుగుతుంది పిల్ల. గుడ్ క్వెషన్. ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్‌లీ. సీ 'బిగ్ బాస్' తర్వాత చిరంజీవి సార్‌కి గూడా వెరీ, వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. యూ ఆర్ ఎ గోల్డెన్ హార్టెడ్ సార్. చిరంజీవి సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఈస్ ఎ గోల్డెన్ హార్టెడ్. దేవుడినైతే ఎవరు చూడలేదు. కానీ ఆయన ముందు నిలబడితే మాటలు రావు. వన్ కైండ్ ఆఫ్ షివరింగ్ అయితది. బికాజ్ హి ఈస్ లైక్, అంటే ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలీదు. హి ఈస్ లైక్ ఎ గాడ్. ఓకే. అండ్ ఆయన ముందు మాటలు రావు. అండ్ హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. 63 to 65 డేస్ జర్నీ చేశా. ఆయన తినిపిస్తారు, తినరు, తిన్ జనాలకు తినిపిస్తారు. సో హీస్ అ గోల్డెన్ హార్టెడ్ గై. బిగ్ బాస్ తర్వాత చిరంజీవి సార్ నాకు చూసి పిలిచి చిన్న క్యారెక్టర్ జస్ట్ ఒక సీన్లో ఇట్లా వెళ్ళి రావాలి, ఆ చిన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్ మొత్తం పెట్టారు. దట్ క్రెడిట్ గోస్ టు నా పిల్లలు, ట్విన్స్కి. ఆ బిగ్ బాస్ తర్వాత బోలా శంకర్ సినిమా తర్వాత నాకు సినిమాలు ఎందుకు రాలేదు, నేను ఎందుకు చేయలేదు, గుడ్ క్వశ్చన్. సినిమాలు ఇప్పటివరకు కూడా నాకు వస్తున్నాయి, నేను ఎందుకు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటారు? ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు సరిపోవట్లేదమ్మా. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' 10,00,000 వచ్చినాయి. అది చాలా పెద్ద పేమెంట్ అన్నారు. ₹1,00,00,000 లెక్క. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు పేమెంట్ అంటే అదే అంత ₹1,00,00,000 అన్నప్పుడు ఎంత పేమెంట్ వచ్చినా చేయొచ్చు గదా! ఎందుకు చేస్తలేరు మరి? అదే అంటున్నాను కదమ్మా, వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు నచ్చట్లేదు. దాని బదులు నేను ఫ్రీ చేసుకుంటా. ఓకే. అంటే ఎందుకంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు గుడ్ పేమెంట్? క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ నిన్ను అడుగుతా. మనం 10th క్లాస్ చదువుతాం, అవునా? అవును. 10th తర్వాత 9th చదువుతామా లేదా ఇంటర్ పోతామా? ఇంటర్‌కెళ్తాం. అవునా? ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత డిగ్రీ ఆర్ ఇంజినీరింగ్ వెళ్తాం, అవునా? అవునా? అవును. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివి పీజీ వెళ్తాం, అవునా? అవును. మళ్ళీ 10th చదవం. ఐ రైట్? రైట్. పక్కా? పక్కా. నువ్వు ఒప్పుకుంటావా? డామ్ ష్యూర్. ఇన్ ద సేమ్ వే 2016, 2015, 2017ల ఇచ్చే పేమెంట్లు 2024లో ఇస్తారంటే నేనెందుకు పోతామా? నా అంటే మీ ఫేమ్ తగ్గిందనుకోవాలా? ఏమనుకోవాలి మరిప్పుడు? ఇక్కడ ఫేమ్ తగ్గిందా? నీ వరకు జనాల వరకు తగ్గింది అనుకోవచ్చు. ఓకే. గుడ్ క్వెషన్. నేను స్క్రీన్‌లో కనపడట్లేదు, ఆ మాత్రం నా ఫేమ్ తగ్గిందా, తగ్గలేదా నాకు తెలుసు. బట్ ఇండస్ట్రీలో జనాలకైతే అరే సినిమాలు లేవు లోబోకి. బట్ ఎందుకు లోబో వెళ్ళట్లేదు? బికాస్ ఆఫ్ ద పేమెంట్ అని జనాలకు తెలీదు. సో ఇప్పుడు నేను జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రెస్పాన్సిబిలిటీ మనిషికి బెండ్ చేసేస్తది. అంటే బాధ్యతలు. ఇప్పుడు 90% జనాలకు తాతలు, ముత్తాతలు, బాబాయిలు ఆస్తులు పెట్టి చచ్చిపోయారు. నా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు ఏం పెట్టి చచ్చిపోరు. నాకు నేనే కష్టపడాలి, నాకు నేనే కొనుక్కోవాలి. సో షూటింగ్‌లో ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు సరిపోవట్లేదు. సో ప్రొడక్షన్ మేనేజర్స్ నాకు చెప్తున్నారు, "అరే లోబో గారు వాళ్ళు వస్తున్నారు కదా! వీళ్ళు వస్తున్నారు కదా! అరే ఈయన వస్తుండు కదా!" అంతే. అలాంటప్పుడు నేను అంటున్నా, "సార్ వాళ్ళని పిలుచుకోండి. నేను రాలేను. నా బడ్జెట్ ఇంత." సో మీకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వట్లేదు వాళ్ళు. పర్లేదు మా, నేను ఎగ్జాంపుల్‌గా చెప్తాను. నా పర్ డే ₹10 నేను అడుగుతున్నా. ఓకే. లోబో అట్లా కాదురా, మన సినిమారా ఎంతో అంతో తీసుకో, ఒక ₹6, ₹7 తీసుకోరా అంటే, చలో భాయ్ ప్రేమ చూపెట్టిండు, వెళ్దాం. హలో లోబో, రేపు షూటింగ్ ఉందమ్మా, ₹2 ఎంత పేమెంట్? ₹10. ₹2 ఇస్తామంటే నేనెందుకు పోతామా? నాకేం కరువు పట్టింది? లేదు. నాకు దేవుందే అంత దిగజారిన రోజులు రాలే నాకు. దేవుని దయ నేను వెల్ సెటిల్డ్ ఉన్నా. నాకు ఇలాంటి 4 స్టోర్లు ఉన్నాయి. నేను దేవుని దయ నెలకి సమ్ అమౌంట్, గుడ్ లక్షల అమౌంట్లు సంపాదించుకుంటా. సినిమా ఈజ్ మై ప్యాషన్. ఓకే. సినిమా ఈజ్ మై మ్యాడ్నెస్. ఆ మాత్రం అని ఫ్రీ ఎంతో వాళ్ళు ఇచ్చిర్రు పోయి చేసుకో అంటే నా మనసు కూడా ఒప్పుకోవాలి కదమ్మా. అవును. సో నా సెల్ఫ్ రెస్పెక్ట్‌కి నేను చేయట్లేదమ్మా. నిన్న కూడా నాకు ఫోన్ వచ్చింది. సో అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ వచ్చినాయి? ఎన్ని రిజెక్ట్ చేసారు మీరు చేయను అని? నిన్న రీసెంట్‌లీ చెప్తా. ఆహా వాళ్ళు నాకు కాల్ చేశారు, ప్రొడక్షన్ మేనేజర్ గారు. శ్రీకాంత్ అన్న డైరెక్టర్. ఓకే. ఆ సినిమా స్టార్ట్ అయిందో లేదో తెలీదు. 43 డేస్ క్యారెక్టర్. వాళ్ళు ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారు నాకు ఫోన్ చేసి, "లోబో గారు మీకు బడ్జెట్ 8,000 నుంచి 10,000 ఇస్తాం రండి" అన్నారు. సరే సార్ మా ఇంట్లో మాట్లాడి చెప్తా అన్నా. కట్ చేస్తే నేను డైరెక్టర్‌కి కాల్ చేశా. ఓకే. "అన్నా ఎలా ఉన్నావు?" అంటే, "లోబో భాయ్ నమస్తే, ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండని చెప్పకు" అన్నాడు.
అవునన్నా, నాకు 2-3 ప్యాడింగ్ ఆర్టిస్టులు ఫోన్ చేసి చెప్పారు, అట్లనే నువ్వు కూడా అదే క్వశ్చన్ అడుగుతావని నేను ఫస్టే చెప్పేసిన. అవునన్నా, ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు, నాకు మొత్తం స్టోరీ తెలుసు, నేను ఇంకా ఏం చేయలేను అన్నాడు. ఎందుకంటే ఆ శ్రీకాంత్ అని అన్న ఫస్ట్ సినిమా, ఎవరిదైనా ఫస్ట్ సినిమా మంచిగా రావాలని ఉంటుంది. ఐ రైట్? సో నేనేం చెప్పిన అంటే, అన్న పైసలు వదిలే అన్న, నాకు ₹1 వద్దు, నువ్వు మంచి వ్యక్తి, నేను ఫ్రీగా చేస్తా అని నా ప్రేమ చూపెట్టిన. అంటే ఈ జమానాలో చొప్పేటోళ్ళు కూడా ఉండాలి మా, ఈ జమానాలో లేరు. అన్న కన్న లేడు ఈ జమానాలో, చొప్పేటోళ్ళు ఏడ దొరుకుతారు? మళ్ళీ శత్రువులు కాదు, అందరు సెల్ఫిష్ అయిపోయారు. నేను నా సొంత నాయనమ్మ ఊరికి పోయినా, మా ఇంట్లో నా తాత ఇంట్లో కూర్చున్నా, నా చిన్న మా డాడీ వాళ్ళ తమ్ముడు పిల్లలు, అరే అన్న వచ్చినా నీళ్ళు తాగిపోయాలి, ఆ జమానా నడుస్తుంది. సో అట్లా నేను శ్రీకాంత్ అన్నకు చెప్పిన, అన్న నేను నీకోసం ఫ్రీ చేస్తా అన్న, నా ప్రేమ అయితే చూపెట్టిన. ఇప్పుడు ఆయన చేపించుకుంటాడా లేదా అది ఆయన మేనర్స్. సో లేయర్ లోబోబాయ్ నువ్వు నాకు చెప్పినావు, థ్యాంక్ యూ డార్లింగ్ అన్నాడు. అన్న థ్యాంక్ యూ అన్న బస్. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుర్రు, వేరే వాళ్ళు పోతారేమో మా ప్రైస్కి, నేను పోను. నేను మొత్తం రోడ్ పైన వచ్చినా అనుకో, పంజగుట్ట చౌరస్తా నేను నిలబడి బిచ్చం అడుకుంటా, సిగ్గుపొడ. మా డాడీ నేర్పించింది ఏంటంటే, ఇప్పుడు కూడా నేను నా దుకాణం పైకానాలు కడుక్కుంటా. ఎందుకు? నా దుకాణం పై నేను సెలబ్రిటీని అని యాటిట్యూడ్ లేదు, నేను కష్టంకి సిగ్గుపడను, కానీ ఆ ప్రైజ్లకైతే పోను. సో మీరు అనుకున్నట్టు వస్తే మాత్రం వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద డైరెక్టర్ సుకుమార్ సార్ ఉన్నారు. సుకుమార్ సార్కి ఆయన నాకు మంచిగా పరిచయం. సార్ సినిమా స్టార్ట్ అవుతుంది సార్, నాకేం అందరు ఎవరెవరు ఎదుగుతారు సార్, నాకు లేదు సార్ క్యారెక్టర్ అంటే, సుకుమార్ సార్ ఏమన్నారు తెలుసా, అరే నాన్న లోబో, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా అడిగావారా నాకు క్యారెక్టర్ అని అన్నారు. పాయింట్. అవును సార్ నేను అడగలేదు, నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు, నువ్వు అడిగితే కదరా నాన్న నేను ఇస్తా అన్నారు. అవును సార్ ఇస్తారు. సరే ఇప్పుడు అడిగావు కదా, పో ఆ సినిమా చేసుకున్నారు. ఆ సినిమా పేరే దర్శకుడు. దర్శకుడు సినిమా ఎవరిది అంటే సుకుమార్ సార్ వల్ల పెద్దన్న కొడుకు హీరో. ఆ సినిమాలో త్రూఅవుట్ క్యారెక్టర్ ఇచ్చారు విలన్గా. సో నేను అడిగాను కదా, ఇచ్చారు. ఆ సినిమాలో పైసలు ఇచ్చారా ఇవ్వట్లేదా నేను దాని గురించి మాట్లాడట్లే, ఛాన్స్ ఇచ్చారు. అట్లా ఎవరైనా పిలిచి లోబో ఈ సినిమా ఉందిరా మనదేరా, చేసుకోరా మనతే, మంచి లైఫ్ ఉంటుందిరా, హౌ వి టెల్ చెప్పే విధానం నడుస్తుందమ్మా. ఈ జమానాలో బిచ్చపోన్కి కూడా రెస్పెక్ట్ కావాలి. ఒక బిచ్చపోడు వచ్చి అమ్మా అంటే పోరా లాంజా కొడుక అంటే కూడా ఆయన కోపం వచ్చేస్తుంది. హలో అన్నా చక్కగా మాట్లాడన్నా అంటాడు. 2024 జమానా ఈజ్ నాట్ అబౌట్ మనీ. 2024 జమానా నాకు తెలిసిన ప్రకారం ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. సో నేను ఏనాడు డబ్బు గురించి మాట్లాడలేదు సుకుమార్ సార్ దగ్గర. అలాంటి సార్ వాళ్ళు పిలిచి ఏరా నాన్న బాగున్నావు ఈ సినిమా ఉంది చేసుకో అంటే సార్ కాళ్ళు పట్టుకొని చేసుకుంటాం. సో ఇప్పుడు అట్లా కూడా లేదు, ఇట్లా కూడా లేదు, ఫోన్లు చేసి ఇంత పేమెంట్లు అంటే మనసు ఒప్పుకోవట్లేదు. బిజినెస్ చేసుకుంటూ మంచిగా ఉన్నా, చూడొచ్చు నా దుకాణం దేవుందయా, నెలకి నేను 12-15 లక్షల వరకు బిజినెస్ చేసుకొని హ్యాపీ ఉన్నా నేను నా ఫ్యామిలీ. ఇట్స్ ఓన్లీ సినిమాలు ఎందుకు వెళ్ళట్లేదు అంటే బికాస్ ఆఫ్ ద పేమెంట్. జబర్దస్త్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. వాట్స్ హిస్ నేమ్, బుల్లెట్ భాస్కర్ నైస్ గాయ్. కేవు కార్తిక్ కాల్ మీ అన్న, నా షోలో నా టీంలో వచ్చాయి అన్న ప్లీజ్ అన్న, హీస్ అ గుడ్ గాయ్. మరి పటాస్ లో చేశారు కదా, మరి జబర్దస్త్ లో వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? అదే బంగారం, పటాస్ ఏ ఇయర్? 2015, 16, 17. ఇదే ఇయర్ 24. లాక్డౌన్ వచ్చింది, చచ్చిపోయారు, బతికేటోళ్ళు బతికిరు. ఇది కొత్త ప్రపంచం లాక్డౌన్ తర్వాత. ఇప్పుడు కూడా అదేనామా? సరే ఇంత అడిగినో ఇది కూడా చెప్పండి. పటాస్లో నాకు పర్ డే నాకు పర్ ఎపిసోడ్కి 15,000 ఇచ్చారు. ఇక్కడ అంత ఉండదా పేమెంట్? అరే నీ కళ్ళ ముందు చెప్తున్నా కదా, చాలా పేమెంట్ ఎక్కువ ఉంటది అని అంటారు కదా. అదే బంగారం 2015లోనే నాకు 15,000 ఇచ్చారు ఒక ఎపిసోడ్కి. ఇది 2024 ఎంత ఇస్తా అన్నారు? 8,000. ఓకే, తక్కువ పేమెంట్ ఇస్తా అన్నారు. నేను పోను. సో దానికి ఒకవేళ ఎక్కువ 20 లే మాట వద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్ అమ్మా. సి ఇప్పుడు నీ పేరేంటి? షన్విక్. షన్విక్ ఏడున్నావే, ఏం నాటకాలు చేస్తున్నా? కోపం రాదా? వస్తుంది.
రాదా? వస్తది. హాయ్ షన్విక్ నాన్న, ఎట్లున్నావు అమ్మా? అమ్మా చాలా రోజులైందమ్మా వచ్చి ఒక క్యారెక్టర్ ఉంది చేసుకొని పో నాన్న అంటే నువ్వు ఫ్రీగా రావా? వెళ్తాను. ఎందుకు వచ్చినావు ఇప్పుడు? నేను నీకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చినా. ఇస్తేనే సో హియర్ ద పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. కొంతమంది ఫోన్లు చేసి చెప్పే విధానం నచ్చదు. మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించట్లేదేమో. సరే, గుడ్ క్వశ్చన్, గాడ్ బ్లెస్ యూ. అంటే మీరు ఒక- ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తారు? నేను యాటిట్యూడ్ చూపెట్టన్నా నాకు తెలుసు, నాకు ఇష్టపడిన వాళ్ళ జనాలకు తెలుసు. ఇప్పుడు ఒక చిన్న మాట, నువ్వు వచ్చినావు, ఇప్పుడు నువ్వు నాకు ఫస్ట్ టైం చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలీదు, తెలియదు. నాకు యాటిట్యూడ్ ఉందా? నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా అమ్మా. నేను చూసైతే నాకు అనిపించలేదు. వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్ అండ్ గుడ్ ఆన్సర్. సో ఇప్పుడు నువ్వు నన్ను చూసావనే కనిపించట్లేదు అన్న అంటున్నావు. అవును. ఏదో వైజాగ్లో పొక్కలో కూర్చొని టీవీలో చూసి అరే లోబోకి యాటిట్యూడ్ ఉందా అంటే అవునంటారు కదా. అవునండి. సో ఎప్పుడైనా ఏదైనా కళ్ళ ముందు ఏం కనపడుతుంది, మనం కళ్ళతో ఏం చూస్తాం, చెవులతో ఏం వింటాం, అదే నిజము ఈ జమానాలో. సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళకు నాకు యాటిట్యూడ్ ఉంది ఏమో అని వాళ్ళు అనుకోవచ్చు. అది ఒక్కడు అనుకోవచ్చు, రెండు అనుకోవచ్చు. అందరూ అనుకుంటారు. అందరు అట్లనే మాట్లాడితే నేను ఎందుకు పోతామా? వెళ్ళారు. మళ్ళా నాకేం గతి లేకనా? నాకు సినిమాలు ఉంటేనన్నా ఇల్లు నడుస్తుందన్నా? లేదు. నేను రెస్పెక్ట్ చేస్తా సినిమాకి, దట్ ఈస్ మై ప్యాషన్ అని ఫ్రీ చేయాలంటే నేను బ్యాచులర్ కాదు మా. నాకు Family 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారని ఇది ఎడిట్ చేస్తారో చేయరో తెలీదు. 3 పిల్లలు ఉన్నారంటే ఇవాళ రేపు జనాలు ఎట్లున్నారంటే కింద కమెంట్ రాస్తారు, ఎవరు కన్నుమన్నారా అంటారు, ఇది కూడా రాస్తారు. అవును. అంటే ఈ జమానా ఎట్లయిపోయిందంటే మంచిగా చేస్తే కూడా గుద్దలు చూడతారు, మంచిగా చేయకపోతే కూడా కమెంట్లు రాస్తారు, ఏం చేయకపోతే కూడా కమెంట్లు రాస్తారు. జమానా ఇలాంటిది. సో నేనేం నమ్ముతా అంటే నా జీవితంలో ఒకటే మోటో అమ్మ, నచ్చిన లైఫ్ నాకు నచ్చిందే నేను బతుకుతా. ఆడేమనుకుంటుండు, ఈడేమనుకుంటుండు, మా మామ ఏమనుకుంటు, మా బావ ఏమనుకుంటుండు, అయ్యో మా అత్తమ్మ ఏమనుకుంటుంది, అరే నా ఇంటి ముంగటోళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించుకోకపోతే బిచ్చం కుక్క బతుకు అయిపోతుంది. సో నేను జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మ, మీ లైఫ్కి మీరే హీరో, మీకు నచ్చినట్టు మీరు బతకండి. అయ్య చెప్తే పాల పాకెట్ కోరు, అవును. అయ్య చెప్తే 100 కూర దుకాణం కోరు. అది ఒక్క కాల్ పోరీ చేస్తే కిలోమీటర్ అయిపోతుంది. ఈ జమానా అది. ఇది అమ్మ ఇంకా చెప్తే సాయంత్రం అవుతుంది ఇంతే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద వే దే ఆస్క్, ఇట్స్ ఆల్ అబౌట్ ద పేమెంట్ ఓన్లీ మా. బస్ అంతే. పేమెంట్ గురించి. పేమెంట్ విషయం.